అండ్ నిజమైన దేశభక్తుడు. జాతి కోసం చంపాడు నెహ్రూ, గాంధీ. సార్ గాడ్సే చంపలేదు సార్, గాడ్సే చంపలేదు అనుకుందాం ఒక నిమిషం గాంధీ గారిని. ఇంకెన్నేళ్ళు బతుకుతాడు సార్ గాంధీ? ఇంకెన్నేళ్ళు బతుకు చెప్పలేము కదా. అనవసరంగా బుల్లెట్ వేస్ట్ చేశాడు. కాదు అదొకే కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, కానీ ఆనాటి పరిస్థితులు ఏంటాయనంటే దేశ విభజన జరిగింది, లక్షల మంది చంపబడ్డారు, లక్షల మంది సార్. ఈ రోజు వరకు ఎంతమంది చంపబడ్డారు, ఎంతమంది మిస్ అయ్యారు అనేటటువంటి డేటా లేదు ఈ రోజు వరకు. ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళ ఆస్తుల్ని పోగొట్టుకున్నారు, ప్రాణాలను పోగొట్టుకున్నారు, మానాలని పోగొట్టుకున్నారు. మనం ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వీడ్కోలు ఇచ్చి జనాల్ని పంపిస్తుంటే రైళ్లలో శవాల్ని దించుకున్నాం సార్. ఫ్రీడమ్ ఎట్ ద మిడ్ నైట్ అనే ఒక పుస్తకం ఉంది. అవునండి, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. ఎన్ని లక్షల మంది చంపబడ్డారు. కాంతిసీకులుగా వచ్చినటువంటి వాళ్ళు ఢిల్లీ రోడ్ల మీద చలిలో, ఢిల్లీలో చలి ఎట్లుంటుందో తెలుసు కదా మీకు, దారుణంగా ఉంటుంది. అంత చలిలో రోడ్ల మీద ఉంటే వాళ్ళు మసీదుల్లో తలదాచుకోవడానికి వెళ్తే మీరు మసీదుల్లోకి రావడానికి లేదని చెప్పి గాంధీ చెప్పాడు సార్. విడిపోయినటువంటి పాకిస్తాన్కి 52 లక్షలు ఇవ్వాలని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేశాడు. ఇప్పుడు మీకు ఇన్ని వ్యవహారాల మీద మీకు మంచి పట్టుంది కదా. అసలు గాంధీ గారు పాకిస్తాన్కి విడిపోయిన తర్వాత 2 పిన్నులుంటే ఒక పిన్ను. సార్ నేను మీకు ఇంకొక మీరు ఇందాక అన్న మాటకి ఇంకొక ఉదాహరణ ఇచ్చేసి మీరు ఇచ్చే ప్రశ్నకి మనం వెళ్దాం. గాంధీ స్వాతంత్ర్యానికి ముందు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటో తెలుసా ఆ స్టేట్మెంట్? నా శవం మీదనే భారతదేశం ముక్కలు కావాలా అని మాట్లాడాడు. అవునండి, అదే చాలా పాపులర్ స్టేట్మెంట్ అది. మరి గాంధీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు మీరు దీన్ని కనెక్ట్ చేయండి. అవునండి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో అనేది మీకు అర్థం. ఎందుకు నేను అడుగుతున్నది మీ అబ్జర్వేషన్ లో, మీ అనాలిసిస్ లో గాంధీ గారు ఎందుకు వాళ్ళకి 50 లక్షలు ఇమ్మన్నాడు అన్న దాని మీద మీదైన కారణం ఏదైనా మీకు కనిపించింది ఉందా సార్? ఇప్పుడు వాళ్ళు అడిగారు, అడిగిన తర్వాతనే ఈయన ఇమ్మన్నాడు. అడిగితే ఇచ్చేస్తారా? గాంధీ గారి ప్రేమ అది సార్. గాంధీ గారికి వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ. అదే కారణమైందా ఖచ్చితంగా గాడ్సే హత్య చేయడానికి? అదొకటే కాదు, ఇది మెయిన్ కారణం. హిందువుల్ని మీరు శాంతిగా ఉండండి, మీరు శాంతిగా ఉండండి అని మాట్లాడుతుండే, అటుపక్కేమో కుత్తుకలు కోసి పంపిస్తుండే. ఏం సార్ మీరున్నారు, మీ ఇంట్లో వాళ్ళందరినీ వచ్చి జనాలు చంపుతున్నారు. నీకు ఎవడో వచ్చి నాయన శాంతంగా ఉండు నాయన, శాంతంగా ఉండు నాయన, నువ్వు తిరగబడబాకు నాయన అంటుంటే ఎట్టుంటది నీకు? అవునండి. అంటే నీ ఇంట్లో వాళ్ళు కాబట్టి నువ్వు తిరగబడితే ఓకేనా? నీ జాతి నీది కాదు అది. గాడ్సే తిరగబడింది జాతి కోసం సార్. బట్ ఆయన జాతిపిత అయ్యాడు. ఎవరు? గాంధీ. ఎవరన్నారు సార్ జాతిపిత అని? మీరు అంటున్నారు, నేను అనను. ఈ జాతి గాంధీతో పుట్టలేదు, గాంధీతో చావలేదు. ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి జాతి, సనాతనమైన జాతి, భరత జాతి. నువ్వు ఏ పేరైనా పెట్టుకో దానికి. అది కరెక్టా? మీరు ఆలోచించండి, నేను కాదు. అదేలేండి. ఆయన జాతి పిత. మీకు ఇంకొక విషయం ఇక్కడ చెప్తా. ఒక 10వ క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయి, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయి ఒక ఆర్టీఏ వేసింది. ఆర్టీఏ అంటే తెలుసు కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. గాంధీకి జాతి పిత అని ఎవరు బిరుదు ఇచ్చారు? దేర్ ఈజ్ నో సచ్ రికార్డ్స్. ఎవరు ఇవ్వలేదు సార్. వీళ్ళు చెప్పుకున్నారు జాతిపిత అని. కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవడం మొదలెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా అని చెప్పి మేము కూడా చెప్పుకోవడం మొదలు. ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు గాడ్సే గారు మళ్ళీ ఆయన తాలూకా ఇటీవల రోజుల్లో ఆయన తాలూకా దాన్ని ఏమంటారు, మరణ వాంగ్మూలం. ఎందుకు ఆయన మరణ వాంగ్మూలం ఉంది ఒకటి. అదే అంటున్నా, మరణ వాంగ్మూలం. గాడ్సే మరణ వాంగ్మూలం ఉంది. అవును, దాన్ని బ్యాన్ చేశారు.
ఈ మధ్య కాలంలో అది మళ్ళా రిలీజ్ అయింది, మళ్ళీ వచ్చింది వచ్చింది. యూట్యూబ్ లోని అన్ని చోట్ల ఉంది, సోషల్ మీడియాలో. అవునండి. తర్వాత నేను ఎప్పుడు సార్ ఇప్పుడు నాణ్యానికి రెండు వైపులు ఉంటాయండి, నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి. కానీ నాణ్యానికి రెండు వైపులని చూపించకుండా మనకు దాన్ని గేడికి పెట్టి చూపించారు, ఆ నాణ్యాన్ని గేడికి పెట్టి చూపించారు. అదేలే సార్, అసలు ఇది మన చరిత్ర అనుకోండి, ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. ఆ ధర్మస్థల్లో ఏంటి సార్ అది? ఏం చెప్పాలి చెప్పండి? ఆ శవాలేంటి? అసలు వాడేమో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మీద నేను చేశానని చెప్తాడు వాడు. కొంత వాడిని అసలు వాడిని టచ్ చేయడానికి కూడా ఎవరికి ధైర్యం లేదు, వాడిని టచ్ చేయడానికి కూడా ఎవరికి ధైర్యం లేదు. అండ్ ఇప్పుడు మీకు ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఎవరైనా నాయకుడి మీద, కాంగ్రెస్ నాయకుడి మీదనో లేకపోతే వీధి నాయకుల మీదనో మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలా అనుకుంటే, కంప్లైంట్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే తీసుకునేవాళ్ళు కాదు, కంప్లైంట్ తీసుకునేవాళ్ళు కాదు సార్. ఇప్పుడు అట్టయింది పరిస్థితి అక్కడ. గవర్నమెంట్ ఎవరిదైనా రానియండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్. ఒక పక్క దాన్ని ఖననం చేసినోడు నేను ఖననం చేశాను, ఇన్ని సవాళ్ళని ఖననం చేశానని చెప్తున్నాడు వాడు. అండ్ ఎక్కడెక్కడ చేశానో చూపిస్తానని అన్నాడు వాడు. అంటే వీళ్ళు తర్వాత కూడా పోలీసు యంత్రాంగం దానికి స్పందించాల, రికార్డ్ చేసుకున్నాయి, అది బయటకు వచ్చింది వ్యవహారం. ఇప్పుడు ఇట్లాంటి విషయం, సపోజ్ ఇట్లాంటి విషయం ఇక్కడెక్కడో జరిగింది సార్, పోలీస్ వ్యవస్థ ఏం చేయాలా? ఇమ్మీడియట్ గా రంగంలో ఇన్వెస్టిగేట్ చేస్తారు, చేయాలి కదా. వీడు చెప్పింది నిజమా కాదా, ఒరే ఎక్కడెక్కడ పాతి పెట్టావు పదా తీసుకుపోయి ఎక్కడెక్కడ పాతి పెట్టాడు వాటిని తొవ్వి తీయాలన్నా పర్లేదా? అవునండి. తొవ్వి తీసిన తర్వాత దాన్ని DNA టెస్ట్ కి పంపించాలన్నా పర్లేదా? అవును. జరిగిందా? అది ఎందుకు జరగలేదండి? ఎందుకు జరగలేదంటే ఎవడైతే అక్కడ పైన ఈ వ్యవస్థకంతా మూల పురుషుడు ఉన్నాడో వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల. సార్ తప్పు ఎవడు చేసినా తప్పేనండి, అది ఓకే. అది ఇప్పుడు టెంపుల్ మేనేజ్మెంట్ అని ఒక పక్కన, ఆ తర్వాత ఏమో ఇంకో పక్కన పాలిటీషియన్, పొలిటికల్ మాఫియా అని ఇంకో పక్కన. సార్ ఎవడైనా ముందు నేరం అనేది జరిగింది కదా. అవును. ఒక నేరం అనేది జరిగినప్పుడు పొలిటికల్ మాఫియానా, ఇప్పుడు ఇన్ని జరిగినాయి అన్నా చెప్పారా? ఇప్పుడు దాకా ఇన్ని సవాళ్ళు బయటకు వచ్చినాయి అని చెప్పారా? ఎవరు అసలు అక్కడ ఇన్ని సంవత్సరాలు మీరు ఇన్ని సవాళ్ళు అని అన్నారు. ఎన్ని సవాళ్ళు? రౌండ్ అబౌట్ 100. ఎట్లా చెప్తారు రౌండ్ అబౌట్ 100 అని? అవును. మనం ప్రశ్నించాల్సింది ముందు ఇన్వెస్టిగేట్ చేయండి. 10 సవాలా 20 సవాలా మీరు అన్నట్టు 100 సవాలా అనేది. కంప్లైంట్ చేసిన వాడి తాలూకా ఐడెంటిటీని గానీ లేకపోతే అవైలబిలిటీని గానీ రీచబిలిటీ, యాక్సెసిబిలిటీ వాడిని బతకనిస్తారా? అది వాడు బతుకుతాడా? అదే గోప్యంగా ఉంచారని. ఎందుకు గోప్యం అంటే వాడు ఎవరి పేర్లు చెప్తాడో ఏంటోనని భయమేమో. ఎందుకు గోప్యం? ఎందుకు? ఎవరి పేర్లైనా చెప్పనేయండి సార్. నా పేరు చెప్పాడు, నా పేరు చెప్పినప్పుడు యూ కెన్ కమ్ అండ్ ఇన్వెస్టిగేట్. కాదు సార్, మీరు ఇన్వెస్టిగేట్ అంటే అసలు వాడు చెప్పడు కదా. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటి? వాడు చెప్తే ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు. బట్ ఆ పర్సన్ వాడు చెప్పాడు కదా, నేను చాలా అన్నాడు వాడు. అవును. వాడు నంబర్ చెప్పాలా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చాలా సవాల్ని నేను కప్పెట్టాను అని అన్నాడు. చాలా సవాల్ని కప్పెట్టాను అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎక్కడ కప్పెట్టావురా పదం అని చెప్పి ఇమ్మీడియట్ గా పోలీసు తీసుకోవాల్సిన చర్య అది. అవును. ఎందుకు తీసుకోలేదండి? పోలీసులు కూడా భయపడేటటువంటి వ్యక్తులు ఎవరో దీని వెనక ఉన్నారు అని అక్కడ దానికి అర్థమవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.